దురంధర్ పార్ట్ 2 పుష్ప 2 డే 1 కలెక్షన్ని బ్రేక్ చేసిందా లేదా ఇందులో మాట్లాడుకుందాం. మరి ఈ సీక్వెల్స్ వచ్చాయి కదా, పుష్ప 2 దురంధర్ 2, ఇవి వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే వచ్చాయి. 2024 ఎండింగ్లో వచ్చింది, ఇది 26 అంటే ఒక 1.5 ఇయర్. మరి ఈ సీక్వెల్స్లో పార్ట్ 2కి సంబంధించిన సీక్వెల్స్లో పుష్ప 2 బాగుందా, దురంధర్ 2 బాగుందా, ఏది ఎక్కువ ఏది తక్కువ, పుష్ప 2 డే 1 కలెక్షన్ బీట్ చేసిందా లేదా దురంధర్, వై అన్నది మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఇక టాపిక్లోకి వెళ్తే పుష్ప 2 డే 1 కలెక్షన్ వచ్చేసి 294 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లో కలిపి 294. ఇక దురంధర్ చూసుకుంటే అన్ని లాంగ్వేజెస్లో ఓవరాల్గా 244 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, దురంధర్ తెలుగులో అండ్ మన సౌత్ లాంగ్వేజెస్ ఉన్నాయిగా, తెలుగు తమిళ్, ఇందులో తెలుగు లాంగ్వేజ్ అండ్ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ కాలేదు, డైరెక్ట్గా హిందీ షోసే పడ్డాయి. అది కొద్దిగా డిసడ్వాంటేజ్ మన దురంధర్ 2కి. మరి దురంధర్ 2 పుష్ప 2 కలెక్షన్ని బీట్ చేసే ఛాన్స్ ఉండేనా ఒకవేళ సౌత్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయి ఉంటే? అంటే ఖచ్చితంగా బీట్ చేసేది అనిపిస్తుంది నాకైతే. కానీ ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ ఏంటంటే, దురంధర్ 2కి మన టికెట్ ప్రైజెస్ పుష్ప 2కి ఉన్నంత లేవు. పుష్ప 2కి మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే చాలా హైక్స్ వచ్చాయి, టికెట్ హైక్స్ మాత్రం చాలా అంటే చాలా ఉండే. కానీ దురంధర్ 2 నార్మల్ ఒక బిగ్ మూవీ ఎలా రిలీజ్ అవుతుందో, ఏ టికెట్ ప్రైజెస్కి రిలీజ్ అవుతుందో ఆ టికెట్ ప్రైజెస్కే రిలీజ్ అయ్యింది. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఒకవేళ దురంధర్ 2కి కూడా అదే హైక్స్ ఉండి మన అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింటే మాత్రం ఖచ్చితంగా 300 crores ఖచ్చితంగా కొట్టేది 100%, దాంట్లో డౌటే లేదు. పుష్ప 2 రికార్డ్స్ని ఖచ్చితంగా బ్రేక్ చేసేది. అయితే పుష్ప 2 294 crores కలెక్ట్ చేసింది కదా, దురంధర్ 244. అంటే ఇది ఒకవేళ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయి ఉంటే మేబీ పుష్ప 2 అంతే వచ్చేటి. అయితే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, పుష్ప 2 అంత హిట్ ఎందుకు అయింది, అసలు దురంధరు ఎంత మంచి కంటెంట్ కదా దురంధరు, పుష్ప 2లో ఏముంది, పుష్ప 2 గొప్ప సినిమానా? మరి ఇప్పుడు దురంధరుకు పుష్ప 2 కన్నా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ అన్ని లాంగ్వేజ్ సేమ్ ఉన్నా అంతే కలెక్షన్లు రావచ్చు. మరి దురంధర్ 2ను గొప్పనా, ఏది గొప్ప, ఏది మంచి సినిమా, ఏది అందరి ఆదరణలు పొందిన సినిమా, వై అని మాట్లాడుకుంటే ఫస్ట్ పుష్ప 2 గురించి, పుష్ప 2 కాదు దురంధర్ గురించి మాట్లాడుకుంటే, దురంధర్లో మెయిన్ హైలైట్ వచ్చేసి కంటెంట్. నెంబర్ 1 కంటెంట్ ఉంది సినిమాలో. స్టోరీ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ థింగ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ స్టోరీ. సెకండ్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందంటే, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. ఒక ట్రేడ్ మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నార్మల్ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాకుండా ప్రతి యాక్షన్ సీన్కి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్, నార్మల్ మ్యూజిక్ కాదు, సాంగ్ రావడము, దాని మిక్సింగ్ త్రూ అవుట్ ద మూవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేశాడు. ఈ 2 హైలైట్ థింగ్స్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి, ఈ సినిమాలో ఒక 7-8 క్యారెక్టర్స్ స్ట్రాంగ్, చాలా అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 7-8 క్యారెక్టర్స్ వరకు. హంజా, మేజర్ ఇక్బాల్ కానీ, ఆయన ఎస్పీ ఉంటాడు కదా, ఎస్పీ కానీ, ఆలం కానీ, ఇలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మన మాధవన్ హీరో ఉన్నాడుగా, ఆయన నటించిన క్యారెక్టర్ కానీ, ఉజైర్ క్యారెక్టర్ కానీ, రెహమాన్ అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ కానీ, అర్షద్ పప్పు క్యారెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, ఇట్లా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 4 పాయింట్స్ వచ్చాయా?
4 పాయింట్స్తో పాటు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే త్రూ అవుట్ ద మూవీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మన ఇండియాకు సంబంధించిన మూవీ. ఒక ఎమోషన్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఈ సినిమా చూస్తున్నంతసేపు. వాట్ హ్యాపెండ్, ఇలా జరిగిందా అని ఫీల్ అవుతుంటాం. ఇన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి దురంధర్కి. ఇన్ని స్ట్రాంగ్ పాయింట్స్తో ముందుకెళ్ళింది. ఇప్పుడు పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే, కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ స్టోరీలో కంపారిజన్ చేసుకుంటే దురంధర్లో ఉన్నంత స్టోరీ పుష్ప 2లో లేదు. వీక్ స్టోరీ, ఓకేనా. సెకండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, అదే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే పుష్ప 2 ఆ సినిమా వరకు ఓకే, కానీ ఏదైతే దురంధర్ 2లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది కదా, ఇది నెక్స్ట్ లెవెల్, అవుట్ ఆఫ్ ది బాక్స్. కంపారిటివ్లీ దురంధర్ పైన ఉంది. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనగా, స్ట్రాంగ్ క్యారెక్టర్స్లో కూడా పుష్పలో ఎక్సెప్ట్ పుష్ప అండ్ శ్రీవల్లి ఏ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గా లేదు. ఇది మీకు తెలుసు. ఎక్సెప్ట్ పుష్ప శ్రీవల్లి తప్ప మంగళం శ్రీను క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేదు. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గా లేదు. ఒకటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే ఓకే. పుష్ప 2 స్క్రీన్ ప్లే ఓకే, మన దురంధర్ది కూడా ఓకే. అండ్ చెప్పాను కదా, లాస్ట్ పాయింట్ ఏదో చెప్పాను, ఎమోషన్ వైజ్ చూసుకుంటే ఇది ఇండియా ఎమోషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. పుష్ప 2లో ఏమీ ఉండదు. మరి పుష్ప 2 అంత పెద్ద హిట్ ఎందుకు అయింది అంటే మాత్రం ఒకటే ఆన్సర్, అల్లు అర్జున్. ద ఓన్లీ పర్సన్ ఆ పుష్ప 2ని అంత ఆ లెవెల్లో పెట్టాడంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ వన్ అల్లు అర్జున్. అతను ఒక్కని వల్లనే ఆ సినిమా 294 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్ అండ్ వరల్డ్ వైడ్గా ఇన్ ఇండియన్ సినిమాలో ఆఫ్టర్ బాహుబలి దురంధర్ 2 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ. ఓన్లీ 1 ఆయన స్వాగ్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తగలబడిపోయాయి. పుష్ప 2 రిలీజ్కు ముందైనా రిలీజ్ తర్వాత అయినా సరే. దానికి కారణం ఒక పర్సన్ వల్ల, అల్లు అర్జున్ వల్ల. అతని డైలాగ్స్, అతని సాంగ్స్, అతని స్టెప్స్ ఎక్కడ చూసినా అవే. అది దురంధర్లో చూసుకుంటే సాంగ్స్, డైలాగ్స్ ఇవన్నీ కాదు. ఓన్లీ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం కంటెంట్, యాక్టింగ్, ఆ ఎమోషన్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు అన్నం తిననీకి 5,000 నోట్ల పోవాలంటారు కదా, ఆ 5,000 దురంధర్ 2కి కలిసాయి. అంత స్ట్రాంగ్ ఉంది ఆ దురంధర్ అనే ఆ మొత్తం ఆ బేసే. కానీ పుష్ప 2లో ఓన్లీ 1 అల్లు అర్జున్. ఆయన వల్లనే ఆయనకు అంత పేరు వచ్చింది, ఆ సినిమాకి అంత పేరు వచ్చింది, ఆ లెవెల్లో వెళ్ళింది సినిమా. గొప్ప సినిమా ఏది రెండిట్లో బెస్ట్ సీక్వెల్ అంటే మాత్రం ఆబ్వియస్లీ దురంధర్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మూవీ. పుష్ప 2 గొప్ప మూవీ కాదు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇది పుష్ప 2 అనేది ఓన్లీ 1 వల్లనే ఆగింది. ఆయన స్వాగు, ఆయన స్టైలు, ఆయన యాక్టింగ్ వల్లనే. దీంట్లో అన్ని అంగుళాలు కలిసాయి కాబట్టి కలెక్షన్ చెప్పాను కదా. మేబీ దురంధర్ 2 క్రాస్ చేస్తుండేనో చేయకపోతుండేనో తెలీదు, యాక్యురేట్గా అయితే చెప్పలేను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏది బెస్ట్ మూవీ, పుష్ప 2నా దురంధర్ 2నా? కామెంట్ చేయండి. బాయ్.